రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. అంటే మనం ఇప్పుడున్న మాటలలో చెప్పుకోవాలంటే అది ఒక థీరీ క్లాసెస్. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణకు తీసుకెళ్తాడో అదంతా ప్రాక్టికల్స్. అంటే రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు తను తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్లాడంటే నడుచుకుంటూ వెళ్ళారు అడవిలోకి. రామచంద్రమూర్తి గురుగారు ఆగండి, మాకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, అవిటి మీద పోతామని లేదు. అంటే గురువులు ఏది చెప్తే దాని ప్రకారమే పోయాడు. అప్పుడే తను కింద పడుకున్నారు, అక్కడ రాళ్లపైన పడుకున్నారు రాముడు లక్ష్మణుడు. అంటే ఇది ప్రాక్టికల్గా ఎందుకు నేర్పించాడు? విశ్వామిత్ర మహర్షికి తెలుసు, రాముడికి తెలియదు. భవిష్యత్తులో రాముడు అరణ్యవాసం చేయాలి. ఇప్పుడు బాగా లగ్జరీగా లైఫ్ అలవాటు పడిపోతే అప్పుడు కష్టపడతాడు. ఇక్కడ ప్రపంచం ఇలా ఉంటుంది, అడవి ఇలా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏంటిది, వారు అలా కింద పడుకోవడము, నడుచుకుంటూ పోవడము, తాటకని సంహరించేటప్పుడు తనకు అనుమానం వస్తుంది, ఒక స్త్రీని చంపొచ్చా చంపకూడదా అని చెప్పేసి. అయితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు ఎందు గురించి చంపాలని చెప్పేసి. భృగుడి వైఫ్ మన భార్యను శ్రీ మహావిష్ణువే చంపాడు, స్త్రీ అని చూడలేదు. ఇంద్రుడు అలాగే చంపాడు. కారణం ఏంటంటే దుష్టశక్తులు ఉన్నప్పుడు స్త్రీయా పురుషుడా అని చూడకూడదు. ఎందుకు అది నేర్పించాడంటే భవిష్యత్తులో రాముడు రాజు అవుతాడు. రాజు అయినప్పుడు అది ఉండకూడదు. ఇప్పుడు ఒక స్త్రీ తప్పు పని చేసిందనుకో, ఈ స్త్రీని శిక్షించకూడదంటే ఒకరిని చూసి ఇంకోరిని చూసి ఇంకోరు అలాగే తయారవుతారు. కనుక అలా కాకుండా ఇవన్నీ నేర్పిస్తూ యాగ సంరక్షణకు తీసుకెళ్ళినప్పుడు యాగ సంరక్షణలో కూడా ఏంటిది, 6 పగళ్ళు 6 రాత్రులు నిద్రపోకుండా ఉన్నాడు రామచంద్రమూర్తి. కాపలా కాస్తూనే ఉన్నాడు. ఆ కాపలా కాస్తున్నప్పుడు ఏమైంది, 6వ రోజు మారీచుడు సుబా వచ్చి ఆ రక్తంతో కూడుకున్న కుండలలోకి రక్తం యాగం చేస్తున్న యజ్ఞగుండాలలో వేస్తుంటే వీళ్ళప్పుడు బాణం ఎక్కుపెట్టి కొడితే సుబావు చచ్చిపోయాడు. మారీచుడేమో 100 యోజనాల దూరం పడిపోయాడు. అంటే తను సాధించాలనుకున్నప్పుడు తన గురువు చెప్పినప్పుడు అప్పుడు స్కిల్స్ అంటారా ఇంకేదన్నా అంటారా, మరి 6 రోజులు నిద్రపోకుంటున్నాడు. 6 పగళ్ళు 6 రాత్రులు. అంటే గురువులు చెప్పారు నేను చెయ్యాలి. స్కిల్స్ ఎవరు డెవలప్ చేస్తారు? ఇప్పుడు అదొక ముద్ద కాదు కదమ్మా, అన్నంలో మనం ఇప్పుడు ఆవకాయ పెట్టుకొని తిన్నట్టు కాదు కదా. గురువులు చెప్తారు, అవకాశం ఇస్తారు, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.